మిత్రులందరికీ పులి కన్ను వైడ్ ఐ ఆన్ తెలుగు లిటరేచర్ ఛానల్లోకి స్వాగతం. ఇది పురస్కారాల సీజన్ లాగా కనిపిస్తూ ఉంది. 2 రోజుల క్రితమే కేంద్ర సాహిత్య అకాడమీ దేశవ్యాప్తంగా ఉన్న సాహిత్యకారులందరికీ కూడా పురస్కారాలు ప్రకటించింది. యాదృచ్ఛికంగా రేపు ఉగాది పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉగాది సందర్భంగా సాహితీవేత్తలకు, పండితులకు, విమర్శకులకు వీళ్ళందరికీ కూడా పురస్కారాలు ఇవ్వటం కొనసాగుతూ వస్తున్నది. అది ఇప్పుడు 2 రాష్ట్రాలు అయిన తర్వాత 2 రాష్ట్రాల్లోనూ ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణము, పురస్కారాలు ఇవ్వడము ఇవన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. రేపు ఉగాది సందర్భంగా కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా సాహిత్య అకాడమీ పురస్కారాల గురించి కొద్దిసేపు మాట్లాడదామని చెప్పి మిత్రులందరి ముందుకు వచ్చాను. మొట్టమొదటిసారిగా నిన్న కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన మిత్రులు నందిని సిద్ధారెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. నందిని సిద్ధారెడ్డి గారు విద్యార్థి దశ నుండి కూడా ఆయన అభ్యుదయ గామిగా ఉన్నటువంటి కవిత్వము రాస్తూ వస్తున్నారు. సిద్ధారెడ్డి గారు కేవలం కవిగా మాత్రమే కాదు, రచయితగా, నవలాకారుడుగా, కథకుడుగా, పాటల రచయితగా అంటే గేయ రచయితగా కూడా వేరువేరు ప్రక్రియల్లో ఆయన కృషి చేస్తూ వస్తున్నారు. దాదాపు 40 సంవత్సరాల పాటుగా ఆయన చేసిన కృషికి గుర్తింపుగా కేంద్ర సాహిత్య అకాడమీ ఈ పురస్కారాన్ని ఇచ్చింది అని చెప్పి మనం భావించవచ్చు. టెక్నికల్గా సాహిత్య అకాడమీ అలాగే ఈ జ్ఞానపీఠ అవార్డు ట్రస్ట్ వీళ్ళు ఒక పుస్తకం పేరు చెప్పి దానికి ఈ పురస్కారం ఇస్తున్నామని చెప్పి చెప్తారు. అయినా కూడా అవి ఆ వ్యక్తి కొంతకాలంగా చేస్తున్నటువంటి మొత్తం మీద అప్పటిదాకా ఆ వ్యక్తి చేసినటువంటి సాహిత్య కృషిని, దాని ప్రభావం సమాజం మీద ఎలా ఉంది అన్న దాన్ని పరిగణించి మొత్తం కృషిని ఆధారంగా చేసుకొని పురస్కారాన్ని ఇస్తారు. ఇదే పద్ధతిలో నందిని సిద్ధారెడ్డి గారి అనిమేష అనే కావ్యానికి ఈ పురస్కారం ఇస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ అనిమేష కావ్యం వచన కవిత కావ్యం. ఇది 1920-22 మధ్యలో ఉన్నటువంటి ఈ కోవిడ్ కారణంగా వచ్చినటువంటి జనంలో ఒక పెద్ద ఉపద్రవ కావ్యం. దాని పేరు కూడా కింద పెట్టారు, ట్యాగ్ అది. ఈ ఉపద్రవంలో ఉన్నటువంటి జన జీవితాన్ని చాలా ఆర్ద్రంగా ఆయన రచించారు. దానికి ఈ పురస్కారం లభించింది. ముందుగా వారికి, నందిని సిద్ధారెడ్డి గారికి అభినందనలు తెలియజేద్దాం. అలాగే ఈ ఎంపిక చేసినటువంటి జ్యూరీ సభ్యులు, సాహితీవేత్తలు 3 ఉన్నారు. వారికి కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేద్దాం. అయితే సాహిత్య అకాడమీ పురస్కారం తెలుగు వారికి ఉన్నటువంటి ప్రత్యేకత గురించి, ఇక్కడ ఒక ప్రత్యేక సందర్భం గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. అదేంటంటే 1955లో తెలుగులో సాహిత్య అకాడమీ పురస్కారాలు ఇవ్వటం ప్రారంభమైంది. 1955లోనే తెలుగులో సాహిత్య అకాడమీ పురస్కారం మొట్టమొదటిసారిగా గోపీచంద్ గారి పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా అనే నవలకు ఈ పురస్కారం వచ్చిందని మనకు తెలుస్తుంది. ఎంతోమంది విశ్వనాథ సత్యనారాయణ గారి దగ్గర నుంచి నారాయణ రెడ్డి గారి దగ్గరికి, ఇటీవలి తరంలో వచ్చినటువంటి యువకవులందరికీ కూడా, చాలామంది వేంపల్లి గంగాధర్ లాంటి వాళ్ళ వరకు కూడా పురస్కారాలు వచ్చినాయి. ఇటీవలి కాలంలో యువ పురస్కారం అన్నది కూడా ఒకటి ఇస్తూ వస్తున్నారు. మొట్టమొదటి పురస్కారం ఇచ్చేటప్పుడు అన్ని వయసుల వారిని పరిగణించేవాళ్ళు. కానీ ఇప్పుడు 35 ఏళ్ల లోపల ఉన్నటువంటి వాళ్లకు యువ పురస్కారం అని చెప్పి ప్రత్యేకంగా ఇస్తూ ఉన్నారు. ఇది గమనించవచ్చు మనం. అయితే 2014 తర్వాత తెలంగాణ ఏర్పడింది. తెలంగాణ ఏర్పడినప్పుడు తెలంగాణ వాళ్ళకి ఇవ్వాలా, ఆంధ్ర వాళ్ళకి ఇవ్వాలా, ఈ మీమాంసలో తెలుగు సాహిత్యం మొత్తం ఒకటే. తెలంగాణలో రచించిన, సర్కార్ జిల్లాల్లో రచించిన, రాయలసీమలో రచించిన తెలుగు సాహిత్యం మొత్తాన్ని కూడా ఒక యూనిట్గా తీసుకొని వాళ్ళు పురస్కారానికి ఎంపిక చేస్తున్నట్టుగా మనకు 2014 నుంచి చేసినటువంటి పురస్కారాలను మనం పరిశీలించినట్టయితే మనకు తెలుస్తూ ఉంది. 2014లో వచ్చిన గోపిని కరుణాకర్కి వచ్చిన పురస్కారం దగ్గర నుంచి
పోయిన సంవత్సరం పెనుగొండ లక్ష్మీనారాయణ గారి దగ్గర కొరకు వచ్చినటువంటి పురస్కారాలను పరిశీలించినట్లయితే వాళ్ళు తెలంగాణ అని ఆంధ్ర అని కాకుండా వాళ్ళు తెలుగు మొత్తాన్ని ఒక యూనిట్గా చేసి అవార్డు ఇస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. అయితే పోయినసారి పెనుగొండ లక్ష్మీనారాయణ గారికి సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చినప్పుడు తెలంగాణ వైపు నుంచి చాలామంది సాహితీవేత్తలు చాలా తీవ్రంగా విమర్శించారు. దానికి కారణం ఏంటంటే అంతకుముందు వరుసగా 3-4 పురస్కారాలు ఆంధ్ర ప్రాంతం వారికి ఇచ్చారు. వరుసగా అక్కడే ఇవ్వకుండా తెలంగాణ వాడికి ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి చాలామంది సాహిత్యవేత్తలు ఆక్షేపణ తెలియజేశారు. అంతకు ముందు ఉన్నటువంటి వాటిని కూడా చూసినట్లయితే 2014 నుంచి 2024 వరకు వచ్చిన వాటిని చూస్తున్నట్టయితే తెలంగాణ వారికి ఇచ్చిన వాటికన్నా కూడా ఆంధ్ర రాష్ట్రం వారికి ఇచ్చినటువంటివి, ఆంధ్రప్రదేశ్ వారికి ఇచ్చినటువంటివి ఎక్కువగా మనకి నంబర్ కనిపిస్తూ ఉన్నది. ఈ కారణంగా తెలంగాణ వైపు నుంచి ఉన్నటువంటి సాహితీవేత్తలు వాళ్ళు ఆక్షేపణ తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం నందిని సిద్ధారెడ్డి గారికి ఒక తెలంగాణకి సంబంధించి సిద్దిపేట ప్రాంతానికి చెందినటువంటి వారికి ఈ పురస్కారం లభించింది. అంటే పోయినసారి వచ్చినటువంటి విమర్శను దృష్టిలో పెట్టుకొని ఇది ఇచ్చారని చెప్పి మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఆయనకి మొత్తం తెలుగు సాహిత్యంలోనే కాదు, చాలా ఇంకా విస్తృతంగా జాతీయ స్థాయిలో మనం ఆలోచించినా కూడా సిద్ధారెడ్డి గారు అంతటి ప్రతిభావంతుడు. ఆయనకి ఈ పురస్కారం కన్నా ఇంకా పెద్ద పురస్కారమే రావడానికి ఆయనకు అర్హత ఉన్నది. ఆయనకి సాహిత్య అకాడమీ మొట్టమొదటి చైర్మన్గా పనిచేశారు. అంతేకాకుండా ఇటీవల బందారం కథలని కూడా వచ్చినవి. తర్వాత నవలలు కానీ, ఆయన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఆయన చేసినటువంటి పాటలు, ఈ సాహిత్య కృషి కానీ, ఉద్యమంలో ఆయన పాల్గొన్న తీరు కానీ, ఇవన్నీ కూడా ఆయనకి ఆ అర్హతను సంపాదించి పెడతాయి. ఈ సందర్భం ఇక్కడ చర్చించాల్సినటువంటి విషయం ఏంటంటే, తెలుగు సాహిత్యం మొత్తాన్ని ఒక యూనిట్గా తీసుకున్నప్పుడు అప్పుడు అటు వాళ్ళకి ఇట్లాంటి ఆక్షేపణ రాకుండా ఒక సంవత్సరం తెలంగాణ వారికి, మరొక సంవత్సరం ఆంధ్ర ప్రాంతం వారికి ఇచ్చుకుంటూ పోయినట్లయితే ఇలాంటి ఆక్షేపణలకి రాకుండా తావు లేకుండా ఉంటుందని చెప్పి ఒక ఆలోచన, నేను ఒక ప్రతిపాదన చేస్తూ ఉన్నాను. ఇంకొక 1-2 విషయాలు మనం పరిశీలించాల్సి ఉన్నది. ఈ పురస్కారానికి షార్ట్ లిస్ట్ చేసినప్పుడు కవిత్వంతో పాటు వేరువేరు ప్రక్రియలు, సాహిత్య ప్రక్రియలు కూడా పోటీలోకి అర్హమైన వాటిగా ఒక 10ని గుర్తించారు. ఈ 10 లిస్టులు మనం పరిశీలించినట్లయితే దాంట్లో కథా రచయితలు ఉన్నారు, నవలా రచయితలు ఉన్నారు, గేయ రచయితలు ఉన్నారు, సాహిత్య విమర్శకులు ఉన్నారు, పండితులు ఉన్నారు. అయితే వీటన్నిటి మధ్యలో కవిత్వానికి, అంటే సిద్ధారెడ్డి గారి అనిమేషకు ఇచ్చారంటే వచన కవిత్వానికి ఈ పురస్కారం ఇచ్చినట్టుగా భావించాల్సి ఉంటుంది. అయితే ఒకసారి పోటీకి పరిశీలించినటువంటి కృతులను పరిశీలించినట్లయితే కవిత్వానికి ఇచ్చినప్పుడు కవిత్వాన్ని, విమర్శని, నవలను, కథలను, ఈ ప్రక్రియలను ఒకదానితో ఒకటి సమానంగా చూడటం అన్నది కుదరదు. ఎందుకంటే ఏ ప్రక్రియకు ఉన్నటువంటి శక్తి, ఏ ప్రక్రియకు ఉన్నటువంటి ప్రాధాన్యం ఆ ప్రక్రియకు ఉంటుంది. నవల కంటే కవిత్వం గొప్పదే, కవిత్వం కంటే నవల గొప్పదా, లేకపోతే ఈ రెండింటికన్నా కథలు గొప్పవే అంటే ఎవరు చెప్పలేరు. అంటే ఒకసారి పోటీలోకి కొన్ని కథా సంకలనాలు, కొన్ని నవలలు, కొన్ని విమర్శన గ్రంథాలు, కొన్ని కవితా సంకలనాలు వచ్చినప్పుడు దేనికి ఇవ్వాలని నిర్ణయించేటప్పుడు ప్రక్రియ పరంగా నిర్ణయించడం కష్టం. అందుకే వాళ్ళు ఆ వ్యక్తి చేసినటువంటి మొత్తం కృషిని ఆధారపడి ఇస్తారు. అయితే ఒకసారి సాహిత్య విమర్శకు ఒకసారి రావచ్చు, నవలకు ఒకసారి రావచ్చు, ఇంకోసారి కథా రచనలకి రావచ్చు. ఇది వేరుగా ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా ఒకసారి నవలా ప్రక్రియకి, ఒకసారి కవిత్వ ప్రక్రియకి, ఒకసారి కథా రచనల ప్రక్రియకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పి సాహిత్య అకాడమీ ఒక ప్రకటన చేసినట్లయితే, ఆ విధానాన్ని సాహిత్య అకాడమీ అనుసరించేటట్లయితే ఏ ప్రక్రియ విశిష్టమైనది అనేటటువంటి చర్చ రాదు. అలా కాకుండా ఒకసారి నవలా ప్రక్రియకు పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు తెలుగులో వచ్చిన నవలలన్నీ కూడా పరిశీలనకు వస్తాయి. అప్పుడు ఏది ఉత్తమమైన నవల అని చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. ఈ ఒక్క విధానాన్ని సాహిత్య అకాడమీ పరిశీలించేటటువంటి అవకాశం ఉన్నది, పరిశీలించవచ్చు. ఇదొక ఆలోచన. ఇంకొక ఆలోచన ఏంటంటే, దీన్ని వడపోసే ఈ పద్ధతులు కొన్ని సాహిత్య అకాడమీ పాటిస్తూ ఉన్నది. తర్వాత ఎంపిక చేసేటప్పుడు ఒక షార్ట్ లిస్ట్లో
ఇంకో పెద్ద కమిటీ వాళ్ళు ఒక షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఆ తర్వాత జ్యూరీ సభ్యులు మెజారిటీ వాళ్ళు ఏమి నిర్ణయిస్తే దానికి ఇది జరుగుతుంది, ఆ పురస్కారం ఇవ్వటం చేస్తారు. కానీ అక్కడ జ్యూరీ సభ్యులు కేవలం ముగ్గురే అని చెప్పి మనకి సాహిత్య అకాడమీలో ముగ్గురే ఉంటారని చెప్పి మనకు తెలుస్తుంది. ఎందుకంటే ప్రతిసారి జ్యూరీ సభ్యులు ఎవరని చెప్పి ఎవరు ఎంపిక చేశారని చెప్పి పేపర్ ప్రకటనలోనే మనకు తెలుస్తూ ఉన్నది. ఈ ముగ్గురు మాత్రమే ఉన్నప్పుడు పూర్తిగా ఆబ్జెక్టివిటీ వచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే ఇద్దరు ఒప్పుకుంటే ఒక ఆయన ఒప్పుకోకపోయినా ఇచ్చేస్తారు. కొన్ని సందర్భాల్లో ఇద్దరు ఒప్పుకొని ముగ్గురు ఒప్పుకోకుండా ఇద్దరు ఒప్పుకొని ఒకళ్ళు ఒప్పుకోకపోయినా ఇవ్వచ్చు. ఈ పద్ధతి ఉన్నది, అంటే ప్రజాస్వామ్య పద్ధతి అనమాట అది. కానీ ఒక సందర్భంలో వద్దు అన్న మూడో వ్యక్తి డిసెంట్ ఇచ్చినట్టుగా కూడా మనకి బయట తెలుస్తూ ఉన్నది. అది అంటే ఇంతకుముందు జరిగినాయి. అలా కాకుండా ముగ్గురు మాత్రమే కాకుండా 5గురు కానీ 7గురు కానీ జ్యూరీ సభ్యులు ఉన్నట్టయితే మరింత ఆబ్జెక్టివిటీకి అవకాశం ఉంటుందని చెప్పి ఒక ఆలోచన ఉన్నది. దీన్ని సాహిత్య అకాడమీ వాళ్ళు పరిశీలించవచ్చు. ఇలా జ్యూరీ సభ్యులు ఎక్కువ మంది ఉంటే ఎందుకు అంటున్నానంటే సాహిత్య అకాడమీ పురస్కారాలు చాలా సందర్భాల్లో వివాదాస్పదమైనవి. ఇటీవల 2-3 సంవత్సరాల క్రింద వచ్చిన వాటిలో కూడా కొంత వివాదం చెలరేగింది. యువ పురస్కారాల విషయంలో కూడా కొంత వివాదం చెలరేగింది. ఈ పురస్కారానికి ఈ వ్యక్తి అర్హుడా అనేటటువంటి చాలా ప్రశ్నలు తలెత్తినాయి. చాలా సందర్భాల్లో ఇది జరిగింది. అంటే పూర్వ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న సాహిత్య అకాడమీ ఇచ్చినప్పుడు కూడా ఈ వివాదాలు, చర్చలు, ఆక్షేపణలు ఇవన్నీ జరిగినాయి. ఏ వివాదాలు ఉన్నప్పటికీ కూడా సాహిత్య అకాడమీ మొదటి నుంచి 1955 నుంచి ఇప్పటిదాకా కూడా 1955 నుంచి ఇప్పటిదాకా కూడా చాలా విలువైన సాహిత్యకారులకు, విలువైన గ్రంథాలకు పురస్కారాలు ఇచ్చింది. సాహిత్య అకాడమీ కొత్తగా ఒక మార్పు చేసింది ఏంటంటే పురస్కారాలు కావాలి అని అనుకున్న వారు అప్లికేషన్ పెట్టుకోవచ్చు, పుస్తకాల ప్రతులు పంపించవచ్చు అని చెప్పి కొత్త పద్ధతి మొదలుపెట్టారు. ఇది అంత ఉచితమైనది కాదు అని చెప్పి నాకు అనిపిస్తున్నది. ఎందుకంటే నాకు పురస్కారం ఇవ్వండియా బాబు అని చెప్పి పుస్తకాలు పంపించడం అన్నది కొంచెం అది సాహితీవేత్తలకు ఇబ్బందికరమైనది. అంటే అందరూ నేను రాసేసాను ఇస్తే మీరే ఇవ్వండి అని ఊరుకునే వాళ్ళు ఉంటారని నేను అంటలేదు. అవార్డుల కోసం లాబింగ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా అవార్డుల కోసం లాబింగ్ చేయడం, అది చేయడం, ఇది చేయడం చేస్తారు. అలాంటప్పుడు అప్లికేషన్ పెట్టుకొని నాకు అవార్డు ఇవ్వండి అని చెప్పి చెప్పడానికి పెద్దగా అదేమి ఈ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కాదు. అయినా కూడా అప్లికేషన్ పెట్టుకొని పుస్తకాలు పంపండి అని అనకుండా మీకు జ్యూరీ సభ్యులు అందరూ కూడా సాహితీవేత్తలే కాబట్టి తెలుగు సాహిత్యంలో వచ్చినటువంటి ప్రక్రియల గురించి, తెలుగు సాహిత్యంలో వచ్చినటువంటి సాహిత్యం గురించి వాళ్ళందరూ తెలిసిన వాళ్ళే కనుక ఈ అప్లికేషను, పుస్తకాలు పంపడం ఇది కాకుండా ప్రయత్నం చేసి ఇంకొక పద్ధతిలో పెడితే బాగుంటుందని చెప్పి నాకు అనిపిస్తున్నది. ఇది ఒక ప్రతిపాదన. అంతేకాకుండా ఒకవేళ మీరు పురస్కారం ఎవరు తగిన వారు అని చెప్పి ఏదైనా సాహిత్యకారుని మీరు గుర్తించేటట్లయితే, సాహిత్య అకాడమీ భావించినట్లయితే జ్యూరీ సభ్యులు కానీ లేకపోతే అకాడమీలో ఉన్నటువంటి ప్రతి భాషకు ఒక కమిటీ ఉంటుంది, ఆ కమిటీ వారు కానీ లేకపోతే జనరల్ కౌన్సిల్లో ఉన్నటువంటి సభ్యులు కానీ ఫలానా వ్యక్తి పురస్కారాన్ని పరిశీలించవచ్చు అని అనుకున్నప్పుడు వారికి నేరుగా సందేశం పంపి మీ పుస్తకాలు పంపించండి, మేము పరిశీలన చేస్తామని చెప్పి కూడా అనవచ్చు. అలా కాకుండా అప్లికేషన్ పెట్టుకోండి, మీ పుస్తకాలు పంపించండి అని అడగటం అన్నది ఇంతకు ముందు ఉన్న పద్ధతి కంటే కొంచెం అంత బాగా ఉచితంగా లేని పద్ధతి అని చెప్పి నాకు అనిపిస్తూ ఉన్నది. ఏమైనా ఎన్ని విమర్శలు ఉన్నా, ఆక్షేపణలు ఉన్నా కేంద్ర సాహిత్య అకాడమీ, న్యూఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర సాహిత్య అకాడమీ 1955 నుంచి ఇప్పటిదాకా అత్యుత్తమ సాహిత్యాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నది. చిన్న ఏమైనా ఉంటే ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ జాతీయ స్థాయిలో ఇచ్చే ఈ పురస్కారం వల్ల సాహిత్యకారులకు మంచి స్ఫూర్తి కలుగుతుంది, మంచి రచనలు చేయడానికి ఇది దోహదపడుతుందని మాత్రం తప్పనిసరిగా చెప్పాలి. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతర మిత్రులకు షేర్ చేయండి. నా ఛానల్ ఇప్పటిదాకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ నొక్కండి. దీనివల్ల నా ఛానల్లో ఉన్నటువంటి విషయాలను, ఎపిసోడ్లను ఎంతోమంది ఉచితంగా చూసేటువంటి అవకాశం ఉంటుంది. నమస్తే.